హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మాల్ రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్పెషల్ దోశల రెసిపీ అండి. దట్టు అందులో మనము ఆనపకాయ యూజ్ చేస్తాము, క్యారెట్ యూజ్ చేస్తాము, ఓట్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ హెల్తీగా, ఈజీగా, టేస్టీగా అట్లా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ అట్లలో ఫైబరు, ప్రోటీన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అండ్ విటమిన్ ఏ అండ్ సి కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి అట్లలో. పిండి నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం ఇట్లాంటి లెందీ ప్రాసెస్ అంతా లేకుండా ఈజీగా అట్లా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఓట్స్, అటుకులు, గోధుమ రవ్వ, ఈ ఓట్స్ ఉడకబెట్టుకోవాలి, అటుకులేమో కడిగి రెడీ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలండి. ఇందులో బియ్య పిండి, మైదా పిండి కూడా తీసుకోవాలి. మైదా ఓన్లీ 1 గ్లాస్ తీసుకోవాలి, 1 కప్. ఇలా అన్నీ చాప్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నీ చాప్ చేసుకోవాలండి. ఆనపకాయ తొక్క కనుక బాగుందంటే కనుక తొక్క ఉంచేయచ్చు, తొక్క తీయనక్కర్లేదు. తొక్క బాగుంది కనుక నేను తీసేసాను. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలాగా మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అట్లకి ఏదా పిండి కలుపుకుంటుంది, మనం జాగ్రత్తగా నీళ్ళు చూసుకొని పోసుకోవాలి. ఓట్స్ కూడా ఉడకబెట్టుకుని ఇలా చల్లారనివ్వాలండి. ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం అన్నీ గ్రైండ్ చేసి వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 కప్ మైదా. ఇది మైదా అవాయిడ్ చేయాలనుకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చండి. మైదా టేస్ట్ బాగుంటుందని మైదా యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ బియ్య పిండి. వేసి సరిపడా నీళ్ళు వేసి దోసల పిండిలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి సరిపడా వాటర్ వేసి దోసల పిండిలా కలుపుకోవాలి. ఇలా దోసల పిండి ప్రిపేర్ చేసుకుని ఇంకా దోసలు పోసేసుకోండి. నానని పెట్టాలి అట్లాంటి ఏమీ లేదండి. హాయిగా ఇమీడియట్గా వేసేసుకోవచ్చు దోసలు. పెనం పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత మరీ పలుచగా వేసుకోకూడదండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని చుట్టూరు ఆయిల్ వేసి అటు ఇలా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత వస్తుంది రెండో వైపు నూనె వేయని అవసరం లేదండి. రెండో వైపు కూడా ఇలా కాలిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఇంకో అటు వేసి ఇది సర్వ ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మనకు కావాల్సినట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లు అల్లం పచ్చడితో కానీ, టమాటా పచ్చడితో కానీ, లేకపోతే యాస్టేజ్గా కూడా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.